సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో దైవ సందేశాన్ని నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 9వ వచనంలో మనము కొనసాగుతున్నాం. 90వ కీర్తన 9వ వాక్యంలో మనం కొనసాగుతూ వస్తున్నాం. చూడండి, మానవుల యొక్క నిట్టూర్పులకు కారణం ఎవరు అనే మాటని 9వ వచనంలో మనం నేర్చుకోబోతున్నాం. అందరు చెప్పండి, మానవుల యొక్క నిట్టూర్పులకు కారణం ఎవరు అనే అంశాన్ని 9వ వచనంలో మనం నేర్చుకోబోతున్నాం. చదవండి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ, చూడండి, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. ఈ మాట మీద పోయిన వారం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు కింద ఉన్న రెండవ మాట, నిట్టూర్పులు విడిచినట్లుగా మా జీవిత కాలము జరుపుకొందుము అని దైవజనుడైనటువంటి మోషే తన ప్రార్థనలో ఎత్తిపట్టి ఈ యొక్క అంశాలను, ఈ యొక్క మాటలను దేవుని సన్నిధిలో వల్లిస్తూ వచ్చాడు వేదనతో. మానవుల యొక్క నిట్టూర్పులకు కారణం ఎవరు? మనం అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ఏదైనా భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి నిట్టూర్పులను ఉపయోగిస్తారు. నిట్టూర్పు ఒక మనిషి జీవితంలో కలగడానికి కారణం ఏమై ఉంది? 3 విషయాలను అలా చదివి వినిపించి దాటేసుకొని వెళ్తాను. వచ్చే వారం ఒక్కొక్క విషయాన్ని వివరిస్తాను. 1, విచారం లేదా నిరాశ వలన నిట్టూర్పులు ఒక మనిషి జీవితంలో కలుగుతాయి. 2, అలసట వలన ఒక మనిషి జీవితం, శరీరం బలహీనపడినప్పుడు నిట్టూర్పు అనేది వారి జీవితంలో కలుగుతుంది. 3, ఏదైనా ఒక సమస్యను జయించి ఆ కష్టాల కడిలో నుంచి బయటపడి కాస్త ఉపశమనం పొందినప్పుడు నిట్టూర్పులు ఒక వ్యక్తి జీవితంలో కలుగుతాయి. లేక ఒక వ్యక్తి ఏదైనా ఒత్తిడి నుండి, కష్టాల నుండి ఉపశమనం పొందినప్పుడు కూడా నిట్టూర్పు అనేది కలుగుతుందన్నమాట. వీటన్నిటికీ, ఈ 3 విషయాలకు ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ నిట్టూర్పులు కలగడానికి మనిషి చేసే పాపం వల్లనే మానవులకు నిట్టూర్పులు అనేవి కలుగుతున్నాయి, వేదనలు అనేవి కలుగుతున్నాయి, బాధలు అనేవి కలుగుతున్నాయి, ఇదిగో కన్నీళ్ళు అనేవి కలుగుతున్నాయి, దుఃఖం అనేది కలుగుతుంది. దేనివల్లంట? అందరు చెప్పాలి. దేనివల్ల? మానవులు చేస్తున్నటువంటి పాపము వలనే మానవుల యొక్క హృదయాలు బాల్యము నుండే చెడ్డగా మార్చబడి ఉన్నాయి. అపవాది యొక్క కర్మాగారంగా మార్చుకున్నారు. చూడండి నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే పాపానికి ప్రతిఫలంగా ఏమొస్తుందంటే ఆనందం కాదు, కన్నీళ్ళు, నిట్టూర్పులే కలుగుతున్నాయి. దుఃఖము, విషాదము మనిషికి కలగజేస్తుందన్నమాట పాపము. ఐగుప్తు దేశములో యోసేపు బ్రతికి ఉన్నన్ని రోజులు ఇశ్రాయేలీయులు చాలా ఆనందముతో తమ కాలాన్ని గడుపుతూ వచ్చారు. యోసేపు బ్రతికున్నన్ని రోజులు వారికి దుఃఖమేంటో తెలియదు, వారికి నిట్టూర్పేంటో తెలియదు, వారికి కష్టాలేంటో తెలియదు, వారికి అసమాధానం ఏంటో తెలియదు. చాలా లగ్జరీ లైఫ్ అనుభవించారు, చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించారు. ఎప్పుడైతే యోసేపు తన దినాలను సంపూర్తి చేసుకొని దేవుని యొక్క పిలుపు అందుకొని పరమునకు చేర్చబడ్డాడో, అలా కాలము వేగంగా తిరుగుతూ వచ్చింది. ఈ కాలం వేగంగా తిరుగుతూ వచ్చేసరికి యోసేపును ఎరగని ఒక క్రొత్త రాజు ఐగుప్తును పరిపాలన చేయడానికి వచ్చాడు. యోసేపు అంటే ఎవరో అతనికి తెలియదు, ఇశ్రాయేలీల యొక్క ప్రత్యేకత ఏంటో అతనికి తెలియదు. అతగాడు ఆలోచన చేశాడు, ఈ ప్రజలు మనకంటే బలవంతులుగా వాళ్ళ యొక్క సంతతి విస్తరిస్తుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెంది మన శత్రువులతో చేయి కలిపి ఈ దేశాన్ని మన చేతిలో నుండి లాగేసుకుంటారేమో అని ఒక దురాలోచన ఆలోచించి
ఆనాడు ఏలుబడి చేస్తున్న ఐగుప్తు ఎరగని కొత్త రాజు ఇశ్రాయేలీలకు బాధలు కలగచేయటం ప్రారంభించాడు. ఏం కలగజేశాడు? బాధలు. ఈ యోసేపుని ఎరగని ఈ క్రొత్త రాజు ఇశ్రాయేలీలను ఇబ్బందులకు, బాధలకు, శ్రమలకు గురి చేసినప్పుడు వారు ఎంతో నిట్టూర్పు దేవుని సన్నిధిలో విడవటం ప్రారంభించారన్నమాట. ఇక వాళ్లకు బాధలంటే ఏంటో తెలిసాయి, కష్టాలంటే ఏంటో తెలిసాయి, శ్రమలంటే ఏంటో తెలిసాయి. నిట్టూర్పు ఎలా ఉంటుందో, ఆ మానసిక వేద, ఆ మానసిక ఒత్తిడి ఎలా వేదన కలగజేసి శరీరాన్ని, దేహాన్ని, ఎముకలను క్షీణింపజేస్తుందో వాళ్ళు అనుభవించి తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఇక మొరలిడడం ప్రారంభించారట. దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో సాక్షాత్తు దేవుడే ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. మరియు యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విని వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి. ఈరోజు నీ దుఃఖము కూడా ప్రభువుకు తెలుసు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే, పాపము లేని దుఃఖమైతే, ప్రభువుని నమ్ముకొని అపవాది యొక్క శోధనలో శోధింపబడుతుంటే, అపవాది యొక్క చీకటి చెరలో ఇశ్రాయేలీలు గనుక బాధపడుతున్నట్లుగా నువ్వు బాధపడుతున్నట్లయితే నిశ్చయముగా నీ దుఃఖము కూడా ప్రభు సన్నిధిలో, ఆయన బుడ్డిలో, ఆయన పుస్తకములో దాచబడి ఉంది. ఒకరోజు ప్రభువు బహిరంగంగా నీ కన్నీళ్లు తుడిచి నీకు సమాధానం కలగజేయబోతున్నాడు. నీ దుఃఖము ప్రభువుకు తెలిసి ఉంది. పక్కనున్న వాళ్ళకు చెప్పండి, నీ దుఃఖము ప్రభువుకు తెలిసి ఉన్నదని. నువ్వు బాధపడకని చెప్పండి. ఆమేన్. ఏ దుఃఖం దైవ చిత్తానుసారమైందా? నీ భవిష్యత్ కాల దర్శనం యొక్క దుఃఖమై ఉందా? నీ భవిష్యత్ కాల యొక్క ఉన్నతమైన స్థితి దేవునిలో, నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డలు కట్టబడాలి, నా భర్త కట్టబడాలి, నా జీవితం కట్టబడాలి అని యొక్క దుఃఖము నీదైతే, నా భర్త మార్చబడాలి అనే దుఃఖము నీదైతే, నీ కన్నీళ్ళు, నీ దుఃఖము నిశ్చయముగా దేవుడు చూచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వారు నిట్టూర్పును మాన్పడానికి, వారిని విడిపించడానికి మోషేను వారి యొద్దకు పంపి వారిని విడిపించడానికి పంపిస్తున్నాడు. మనందరం ఎరుగుదు మీ మాట. శ్రమనొందిన దేశములో వారికి ఆనందం కలగజేసి వారిని విడిపించి, ఇక శ్రమలు లేని, ఇక బాధలు లేని, కష్టాలు లేని, ఇక నిట్టూర్పులు లేని ఆనందకరమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఆనందముతో వారిని దేవుడు బయలుదేరమన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఇక బాధలు లేని, ఇక కష్టాలు లేని, ఇక నిట్టూర్పులు లేని, ఇక వేదనలు లేని, ఇక కన్నీళ్లు లేని, ఇక ఆకలి దప్పులు లేని, ఇక మానసిక ఒత్తులు లేని యొక్క పాలు తేనెలు ప్రవహించు ఆ దేవుని పట్టణమైన పరమ కానానుకు బయలుదేరమని ఆనందముతో దేవుడు తన ప్రజలకు సెలవిచ్చి ఒక నాయకుని వారి వద్దకు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశానికి ఆనందముతో బయలుదేరమని వారికి సెలవిచ్చాడు. వారు కూడా 430 సంవత్సరాల పైచిలుకు బానిసత్వం తొలగిపోయేసరికి చెర నుండి విడుదల పొందుకొని క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన స్వాతంత్రముతో స్వతంత్రులుగా ఆనంద గీతాలతో ఐగుప్తును వీడి ఇదిగో కానాను వైపు ప్రయాణం కొనసాగించారు.
బానిసత్వపు యొక్క సంఖ్యలు తెగిపోయాయి, పాపపు సంఖ్యలు తెగిపోయాయి. దేవుడు క్రీస్తునందు వారిని స్వతంత్రులుగా చేశాడు. 12వ అధ్యాయములో మనం చదవబడిన లేఖన భాగంలో గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా వాళ్ళు స్వతంత్రులుగా చేయబడ్డారు. గొర్రె పిల్ల యొక్క జీవపు రొట్టె ద్వారా వాళ్ళు నిత్య జీవానికి వారసులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ దేశానికి ఎలా బయలుదేరారట? ఆనందముతో స్వాతంత్రం పొందుకొని బయలుదేరారు కానీ విడుదల పొందిన దేశము నుండి వారు పొందబోయే దేశమైన కానానుకు చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఏ ప్రయాణం ఉందట? చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉందన్నమాట. చాలా సుదీర్ఘమైన ప్రయాణం వారు చేయవలసి వచ్చింది. ఈ ప్రయాణములో వాళ్ళు పరీక్షించబడవలసిన సమయం కూడా ఆసన్నమైంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణములో దేవుడు వారిని పరీక్షించాలనుకున్నాడు. దేవుడు వాళ్ళ విశ్వాసం ఎంత పటిష్టమైందో, వాళ్ళ విశ్వాసంలో ఎంత బలవంతులో వారిని జల్లించాలనుకున్నాడు జల్లెడతో. ఆమేన్. వెనకటికి మన పెద్దలు, ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చి, ఇప్పుడంటే కోత మిషన్లు వచ్చి డబ్బాలో కోసేసి నిద్రపోకండి అమ్మా. ఇప్పుడంటే తూర్పార పట్టడం లేదు ఒడ్లో. ఒకప్పుడు ఎడ్లతో పడుగు తొక్కించి వడ్ల రాసి చేసి, ఇక రైతు వడ్లని తూర్పారబట్టేవాడు. ఎందుకు? పొట్టంతా వెళ్ళిపోవాలి, నాణ్యమైన ధాన్యపు గింజలు రైతుకు కావాలి. వ్యర్థమంతా వెళ్ళిపోవాలి, వ్యర్థమంతా కూడా వెళ్ళిపోవాలి. ఈనాడు క్రీస్తు సంఘములో తాలు చాలా ఉంది, పొట్టు చాలా ఉంది, గురుగులు చాలా ఉన్నాయి, అందుకనే రైతు ఏం చేస్తాడట? తూర్పారబడతాడు. ప్రభువు కూడా వీళ్ళను పరీక్షించి తూర్పారబట్టాలనుకున్నాడు. ఈ సుదీర్ఘమైన ప్రయాణములో నాణ్యమైన సరుకెంత, డూప్లికేట్ సరుకెంత తేలాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను సంబంధులు ఎవరు, దేవుని సంబంధులు ఎవరో తేలిపోవాలి. హల్లెలూయా. నమ్ముకున్నాను నేను కూడా దేవుని అంటే కుదరదు, ఇక్కడ తూర్పారబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సుదీర్ఘమైన ప్రయాణములో వారు పరీక్షించబడ్డారు. వారి యొక్క అత్యాశ, వారి యొక్క అవిశ్వాసము, వారి యొక్క పాపము సర్వోన్నతుడైన దేవుని ప్రేమను అనుభవించకుండా చేశాయి. వారి యొక్క అత్యాశ, వారి యొక్క పాపము ఏం చేశాయంట? వారి యొక్క అవిశ్వాసము సర్వోన్నతుడైన దేవుని ప్రేమను అనుభవించకుండా చేశాయి. వారి పాపము వారికి నిరాశ, నిట్టూర్పులు, మరలా దుఃఖాన్ని కలగజేస్తుంది. వారి యొక్క అత్యాశ, పాపము, వారి యొక్క అవిశ్వాసం మరలా వారికి నిట్టూర్పు, దుఃఖము, వేదన, కష్టం. క్రైస్తవుడిగా బ్రతకాలంటే కష్టంగా అనిపిస్తుందా నీకు? క్రైస్తవురాలుగా బ్రతకాలంటే కష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే నీలో పాపం ఉంది కాబట్టి నీకు కష్టం అనిపిస్తుంది. పాపము లేని వాడికి నా మార్గము సులువైందన్నాడు ప్రభు. పాపము చేయని వాడికి, పరిశుద్ధంగా బ్రతికేవాడికి ఈ యేసు మార్గం సులువైన మార్గం. పాపములో బ్రతుకుతున్న వారికి, లోకాశల్లో బ్రతుకుతున్న వారికి, లోక కోరికలతో నిండి ఉన్న వారికి క్రీస్తు మార్గం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే
పాపము నిన్ను అలా నొప్పించి దేవునికి దూరం చేస్తుంది. సర్వోన్నతుడైన దేవుని ప్రేమను నువ్వు అనుభవించకుండా ఆ పాపం నిన్ను నలగొడుతుంది, దేవుని మార్గంలో నిలబడకుండా చేస్తుంది. జాగ్రత్త. దేవుని ప్రేమను అనుభవించకుండా వారి పాపమే వారికి నిరాశ, నిట్టూర్పులను, దుఃఖమును కలగజేశాయి. వారికి ఆ ప్రయాణము చాలా కష్టంగా మారిపోయింది. ముందుకు కదలలేక, దేవుని మార్గము కనుగొనలేక 40 సంవత్సరములు అరణ్యములో అందులుగా తిరుగులాడారు. మార్గం కనుగొనలేక 40 సంవత్సరములో. ప్రారంభ దశలోనే ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. బయలుదేరేటప్పుడు చెప్పాడా, ఎర్ర సముద్రం ఒకటి ఉంటుంది, నేను తెరుస్తానన్నాడా? నీ ప్రయాణంలో, నీ క్రైస్తవ ప్రయాణంలో ఎర్ర సముద్రం దగ్గర నువ్వు పరీక్షించబడబోతున్నావు. ఇదిగో హోరేబు పర్వతం దగ్గర నువ్వు పరీక్షించబడబోతున్నావు. హోరేబు పర్వతాలు, సినాయి పర్వతాల దగ్గర పరీక్షించబడబోతున్నావు. మారా అనే ప్రాంతాల దగ్గర ఆకలి, లేమి, దారిద్ర్యం అనే ఆ మారా అనే ప్రాంతాల దగ్గర కూడా నువ్వు పరీక్షించబడబోతున్నావు. అంటే ఆకలేస్తుంది, లేమి, దాహమేస్తుంది. అక్కడ నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? ఇశ్రాయేలీల వలె ఐగుప్తులో సమాధులు లేవన్నట్లుగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరీక్షించబడిన తర్వాత నీ కొరకు దేవుడు శ్రేష్టమైన ఉంచాడట. ఏముంచాడు? 12 డెబ్బది ఈత చెట్లు, 12 జీవజలము కలిగిన నీటి బుగ్గలు ఉన్నాయి పరీక్షించబడిన తర్వాత. ఆమేన్. వాటిని కనుగొనాలి అంటే నువ్వు క్రైస్తవ జీవితంలో పరీక్షించబడబోతున్నావు, శోధించబడబోతున్నావు. గొప్ప గొప్ప భక్తులందరూ పరీక్షించబడి సువర్ణంగా మార్చబడ్డారు. గొప్ప గొప్ప బహుమానాలు, గొప్ప గొప్ప దీవెనలు పరీక్షల ద్వారా పొందుకొని రాజులయ్యారు, అధిపతులయ్యారు, చక్రవర్తులయ్యారు, ప్రవక్తలయ్యారు, అపోస్తులయ్యారు. భూమిని తల్లక్రిందులు చేశారు. వాళ్ళ జీవితమును పరీక్షిస్తే వాళ్ళు కఠోరమైన పరీక్షల గుండా ప్రయాణం చేసి కూడా దేవుణ్ణి పల్లెత్తి మాట అనకుండా, దేవా, ఈ కఠోరమైన పరీక్షల మధ్య నీవు తప్ప మాకు దిక్కెవరున్నారయ్యా? నీవే మా దిక్కు, నువ్వు లేకపోతే మా బ్రతుకులు లేవు అన్నట్టుగా వాళ్ళు బ్రతికారు. గనుక ఆ శోధన కాలంలో పరుగులెత్తకుండా మాటలు విని దేవుడు వాళ్ళ యొద్దకు వచ్చి వారిని హత్తుకొని వారిని దీవించాడు. ఈరోజు ఈ శ్రమల్లో నువ్వు నమ్మకస్తురాలిగా ఉండకపోతే నీకు పరమ కానాను లేదు. జాగ్రత్త. మొట్టమొదటిగా ఎర్ర సముద్రం వద్ద పరీక్ష కలిగింది. సముద్రం ఉంది. ఐగుప్తులో ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. మరణ దూత మా గుమ్మాలు దాటిపోయింది, మేము చావలేదు, హే సముద్రం మాకు లెక్క అనే విశ్వాసాన్ని వ్యక్తపరచలేకపోయారు. దేవుణ్ణి స్తుతించకుండా మోషే వెనకంగా ఫరో వస్తున్నాడు, ముందల సముద్రం ఉంది. ఐగుప్తులో సమాధులు లేవన్నట్లు ఈ అరణ్యంలో మా పిల్లలు మేము దిక్కులేని చావు చచ్చునట్లుగా మమ్ములను తోడుకొని వచ్చామని దైవజనుడి మీదకి తలా ఒక రాయి తీసుకున్నారు. అందుకనే చెప్తాను, మీరు ఎన్ని రాళ్ళు తీసుకున్నా వచ్చే ఆదివారం నుంచి ఆ డోర్లు మూసేస్తాయి. 8 2 సున్నాలు, 8 పక్కన 2 సున్నాలు పడంగానే మూసేస్తా. కానుకలొద్దు, ఏమీ వద్దు. నీతి యందు శిక్ష చేయబడాలి. వేరే సంఘాలు చూసుకుంటారా? చూసుకోండి. అహరోను లాంటి సంఘాలు చూసుకుంటారా? చూసుకోండి, పోండి. చూసుకున్న వాళ్ళంతా ఎంత మంచిగా బ్రతుకుతున్నారో కూడా చూస్తున్నాను. తండ్రి శిక్షించని కుమారుడు తన తండ్రికి విరోధి. ఈరోజు నేను శిక్షించకపోతే మీరు నాకు విరోధులే. నేను దేవునికి కూడా విరోధినే.
రేపు దేవుని సేవకుడిగా, సంఘ కాపరిగా ఆయన ముందు నేను కూడా ఒక లెక్క ఒప్పజెప్పవలసిన బాధ్యత నా భుజస్కంధాల మీద మోపబడింది. ఒక గొర్రెలకు ఒక మంచి కాపరిగా ఉండవలసిన లక్షణాలు కలిగి ఉండమని ప్రభు సేవకులమైన నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి చూడండి, పరీక్షించారు. తలా ఒక రాయి తీసుకొని, అప్పుడు దిక్కు తోచని పరిస్థితుల్లో దైవజనుడు ఆకాశమందు చేతులెత్తి, అయ్యా, ఆ విశ్వాసాన్ని మోషే ఒక్కడిలో దేవుడు చూశాడు. ఈరోజు ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ భక్తి నీలో ఉందా? ఆ సమర్పణ నీలో ఉందా? ఆ ప్రత్యక్షత నీలో ఉందా? క్రైస్తవ్యం అంటే, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఒక ప్రత్యేకమైన ఉన్నత స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని కాపాడుకొని డిగ్నిఫైడ్గా లోకంలో బ్రతకాలి మనం. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని ప్రేమను అనుభవించకుండా వారి పాపమే వారిని అడ్డుకుంది. ఆ ప్రయాణం కష్టంగా మారింది. ముందుకు కదలలేక, దేవుని మార్గం కనుగొనలేక 40 సంవత్సరాలు అరణ్యములో అందులుగా తిరిగిన చోటే తిరిగారు. కళ్ళు లేవా అంటే వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. ఆత్మ సంబంధులు ఈరోజు జీవము కలిగిన దేవుని మార్గాన్ని కనుగొంటారు. ఆయన కొరకు పరితపిస్తారు. ఆయన కొరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటారు. ఆయన కొరకు సమయానికి మందిరానికి వస్తారు. ఆయన కొరకు పాడుతారు. ఆయన కొరకు స్తుతిస్తారు. ఆయన కొరకు ఆరాధన చేస్తారు. ఆయన కొరకు కానుకలు శ్రేష్టమైనవి ఇస్తారు. ఎవరు? ఆత్మ సంబంధులైతే. ఆత్మ సంబంధులైతే శ్రేష్టమైనవి. ఇశ్రాయేలు కాదేషు బెర్నయాలో పిరికితనంగా ప్రవర్తించినప్పుడు వారి సంఖ్య 6,03,000 అన్నమాట. ఆ పైచిలికే వాళ్ళందరూ 20 సంవత్సరాలు వయసు దాటిన వారు. ఇంత పెద్ద సైన్యము మీదకి మరణ శిక్ష వచ్చింది. ఎంతమంది అంట? 20 సంవత్సరాల వయస్సు కలిగిన వారి ఇంత పెద్ద 6,03,000 పైచిలుకు ఇంత పెద్ద సైన్యం మీదకి మరణ శిక్ష ఆపాదించబడింది. మరణ శిక్ష వచ్చిందన్నమాట. 20 సంవత్సరాల వ్యక్తులందరూ కూడా వారి వయస్సు 60 సంవత్సరాలు వచ్చేసరికి వారందరూ చనిపోయారు. అలాగే 40 సంవత్సరాల కాల వ్యవధిలో వారందరూ చనిపోయారు. ఆ ప్రజలందరూ అరణ్యములో పాతిపెట్టబడ్డారు, తిరుగులాడుతూనే ఉన్నారు. మరణం వారితో కూడా తిరుగుతూనే ఉంది. ఆ అరణ్యంలో ఘోరమైన నరకాగ్నిలో కాలాలి ఒకరోజు. మీకు అర్థం కావట్లేదు. చనిపోయినోడికి తెలుసు ఆ విషయం. చనిపోకముందే బైబిల్ చెప్తుంది, నరకం ఉంది, పరలోకం ఉంది. నరకంలో ఏమేమి వేదనలు ఉంటాయి, నువ్వు ఎలా వేదన పడాలి. ఇక ఛాయిస్ ఉండదు. బ్రతికుండగానే ఛాయిస్ ఉందని నొక్కి వక్కానించి బోధిస్తున్నాడు దేవుడు. అయినా నువ్వు ఆయన మాట వినకుండా ఇంకా పాపము, తాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, మత్తు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇష్టారాజ్యంగా జీవిస్తే మోక్షరాజ్యానికి నువ్వు వెళ్ళలేవు కదా. ఆ గడప గుమ్మములు కూడా చూడలేవు. హల్లెలూయా. మరణం కూడా వారితో పాటే అరణ్యములో సంచరిస్తూ తిరుగుతూ ఉంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవ్వరికీ తెలియదండి. పెద్దవాళ్ళంతా మరణంలోనే, ఆ మరణ వరుసలోనే ఉన్నారు. ఒక్కొక్కరు చనిపోతూ పాతిపెట్టబడుతూ ఉన్నారు. వారు తిరుగుతున్న అరణ్య ప్రాంతం అంతా చివరికి సమాధులతో నిండిపోయింది. ఒక సమాధుల తోటగా మారిపోయింది అరణ్యం అంతా కూడా. ఎలా మారిపోయిందంట? సమాధులతో నిండిపోయింది. మా దినములు చాలా కొద్ది అన్నాడు మోషే ప్రార్థిస్తూ. అతని అన్న ఇశ్రాయేలీల మొదటి ప్రధాన యాజకుడైన అహరోను కూడా ఇదే మరణ శిక్ష విధి కింద ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా, వారికి కూడా భవిష్యత్తు లేదండి.
వాళ్ళతో వేగి వేగి దేవుని కొరకు సమర్పణ కలిగిన సేవకుడు కూడా కానాను వెళ్లకుండా వారితో మరణించేటట్లు చేశారు. వాళ్ళు అంత విసిగించారండి ప్రాణాన్ని. అహరోను మోషే కూడా అదే శిక్షా విధిలో మొండిపోయింది. వారు గతంలోనే జీవించారు కానీ, ఐగుప్తు నుండి విడుదల పొందారు కానీ కనానుకు చేరలేకపోయారండి. ఇశ్రాయేలీల తిరుగుబాటును బట్టి దేవునికి వారి ఎడల ఉన్న కృపకు బదులుగా దేవుని సన్నిధిలో నుండి వచ్చి తీర్పుగా మారిపోయింది. కృప ఎలా మారిపోయిందంట? తీర్పుగా మారిపోయింది. కృప చూపాడు, ప్రేమ చూపాడు, వాత్సల్యం చూపాడు, అళ్ళారు ముద్దుగా వాళ్ళని చూసుకున్నాడు. మంచితనం వాళ్ళకి అలుసైపోయింది. దేవుని ప్రేమను అలుసుగా తీసుకుని విచ్చలవిడిగా ప్రవర్తించి దేవుని ప్రేమకు దూరం అయిపోయారు. దేవుని ప్రేమకు దూరం అయితే నీ హృదయం అంధకారమయంగా, చీకటిమయంగా మార్చబడుతుంది. అర్థమవుతుందా? అందుకని దేవుని ప్రేమకు దూరం కాకు, దేవుని సన్నిధికి దూరం కాకు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరన్నావు. దేవుడే మనకు శత్రువుగా మారితే మనం బతికి భూమి మీద బట్టగట్టలేం, ఎక్కడ నిలవలేం. అర్థమవుతుందా? నీ పాపపు స్థితి ఎలా ఉందో ఈరోజు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. బాప్తీసం పొందని వాళ్ళు, వయసు వచ్చిన 18 ఏళ్ళు నిండిన, ఇంకా ప్రభుని తెలుసుకొని మారు మనసు పొందని యవన స్త్రీలు, యవన పురుషులు, యవనస్తులు, మీరు మారు మనసు పొంది ప్రభువుని నమ్మాలి. తప్పదు, విశ్వసించాలి. ఆయన రక్షకుడని విశ్వసించావు, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఆలస్యం చేస్తే రేపేం జరుగుద్దో ఇశ్రాయేలీలకు తెలిసిందా? తెలియలేదు. ఎవరు ఉన్నారో, ఎవరు పోతున్నారో ఎవరికి తెలియదే. ఈరోజు మనం కూడా ఎరగము దేవుని బిడ్డలారా. మన గత జీవితం గనక మనం కూడా పునరాలోచన చేయగలిగితే, అందరూ మన యొక్క గత జీవితం, అందరికీ గత జీవితం ఉంది, నాకు కూడా గత జీవితం ఉంది. దాన్నే మనం ఏమంటున్నాం? సాక్ష్యంగా చెప్తున్నాం. ఒకప్పుడు నా గత జీవితంలో నేను ఇలాంటి దుర్మార్గుడిని, ఇలాంటి దుర్మార్గురాల్ని, ఇలాంటి ఒక పాపపు స్థితిలో బ్రతికాననే ఒక గత జీవితం అనేది మనకుంది. అలాగే మనం గమనిస్తే మా పునరాలోచన గత జీవితం గురించి చేయగలిగితే, ఒకప్పుడు ఐగుప్తుకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ లోకంలో మనము మన పాపపు యొక్క బ్రతుకులు, చెడిన స్థితిలో, చచ్చిన స్థితిలో నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు సాక్షాత్తు మన కోసం మనల్ని విడిపించడానికి, మనల్ని బ్రతికించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోకానికి మనుష్య కుమారుడిగా దిగివచ్చి మన పాపము కొరకు ఆయన చనిపోయి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా విడుదల, స్వాతంత్రమునిచ్చి ఈ లోకములో నుండి పరమ కానానుకు మనల్ని ప్రయాణం చేయమన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల్ని ప్రయాణం చేయమన్నాడు. ఈరోజు ఈ లోకంలో ఈ పాపములో చచ్చి బ్రతుకుతున్న మనల్ని, మన స్థానములో ఆయన చనిపోయి మనల్ని బ్రతికించి, ఈ లోకంలో మీరు యాత్రికులు, పరదేశులు, మీ యొక్క ప్రయాణం, మీ యొక్క గమ్యం, మీ యొక్క మార్గము పరలోకం వైపు ఉంది. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నన్ను వెంబడించండి, ఆ మోక్ష రాజ్యానికి నాలో నుండి మీరు ప్రయాణం చెయ్యమని ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రభు నీకు నాకు ఇస్తే, ఈ ప్రయాణములో ఇశ్రాయేలీల వలె మనం కూడా బయలుదేరి ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకమనే ఐగుప్తు నుండి పరలోక దేశమైన కానానుకు మనం ఆల్రెడీ బయలుదేరాం, యాత్రలో ఉన్నాం. మనం ఆల్రెడీ బయలుదేరి ఎక్కడున్నాం? యాత్రలో ఉన్నాం. యాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. నిన్న ఒక పెళ్లి సంబంధం కోసం ఒక ఫోటో వెతుకుతున్నాం ఫేస్బుక్లో, నా ఫేస్బుక్లో. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు ఫేస్బుక్లో పెడతాయి, ఎందుకంటే గ్యాలరీలో డిలీట్ అయినా దాంట్లో నా అకౌంట్లో దొరుకుతాయని పెట్టుకొని నేను ఒక ఫోటో కోసం వెతుకుతుంటే దాసారం మీటింగ్లో నాకు కరుణమ్మ ఫోటో కనబడింది. ఎవరి ఫోటో? కరుణమ్మ.
వాళ్ళ కుటుంబం కూడా, వాళ్ళ భర్త అయినా, వాళ్ళ కోడలైనా, వాళ్ళ కొడుకైనా మర్యాదగా బతకండి. ఎలా బతకాలి? ఆమెలాగా మర్యాదగా, నీతి యథార్థత లేని అల్లుడైనా, కూతుర్లైనా, మనవుళ్ళైనా మర్యాదగా బ్రతకండి. నీతిమంతులని దేవుడు జ్ఞాపకం చేయిస్తాడు. ఆమేన్. ఎవరినంట? నీతిమంతులను. దౌర్భాగ్యంగా బ్రతకండి. ఒక సేవకుడిగా ఇలాంటి ఒక గొప్ప విశ్వాసిని కోల్పోయానని నిన్న కూడా నేను ఇదే టేబుల్ దగ్గర కూర్చొని ఆ ఫోటో చూసి చాలా వేదన పడ్డాను. ఒక సేవకుడిగా నాకంత తీవ్రత ఉంది. ఆమెది నాది ఇక్కడ జన్మస్థానం కాదు, ఇక్కడ స్వస్థలం కాదు, ఆమె నా బంధువు కాదు, ఆమె నా రక్త సంబంధికి కాదు, ఆమె నా తల్లి కాదు, నా పెద్దమ్మ కాదు, నా చిన్నమ్మ కాదు. ఆమె ఎవరో నేనెవరో, కానీ ఈ పరమ కానానుకు క్రీస్తు రక్తములో, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు శరీరంలో అవయవాలుగా చేయబడి ప్రయాణంలో బయలుదేరిన ఈ ప్రయాణంలో ఆమె ఆత్మీయ కుమార్తెగా, బిడ్డగా నాకు చేయబడింది. ఎవరంట? ఆత్మీయ కుమార్తెగా, బిడ్డగా. ఒక ఆత్మీయ బిడ్డను ఒక తండ్రిగా, ఇలాంటి ఒక గొప్ప విలువలు కలిగిన విశ్వాసిని కోల్పోయినందుకు నిన్న చాలా చింతపడ్డాను. అయినా ఒకందుకు ఆనందపడ్డాను. మనసులో ఇలా అనుకున్నాను, పులిపీఠం దగ్గర యథార్థంగా చెప్తున్నాను, అమ్మ నీలాగే ఎంత రోగం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఈ విశ్వాసాన్ని కాపాడుకునే ఆ భక్తి మాకు కూడా ఇమిడి ఉండాలని మనసులో యాజ్ ఇట్ ఈజ్ ఇలా అనుకుంటున్నాను. నేను ఒక విశ్వాసిని జ్ఞాపకం చేసుకొని ఒక సేవకుడిగా కూడా నేను ఆలోచన చేస్తున్నాను. రోగం వచ్చినా, వేదన వచ్చినా, కష్టం వచ్చినా ఎలా ఓర్చుకున్నావమ్మా అని ఆ ఫోటోను చూసి నేను మనసులో అడుగుతున్నాను. పరలోకంలో ఉన్నావు కదా నువ్వు, దేవుని దగ్గర ఉన్నావు కదా నువ్వు, ఈ శ్రమ లేదు కదా, ఈ కష్టం లేదు కదా, ఈ బాధ లేదు కదా, నీలాంటి విశ్వాసుల్ని నేను మరలా సంఘంలో చూడగలుగుతానా అని ఒక సేవకుడిగా మీ బ్రతుకులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కరి జీవితాలను తలంచుకుంటూ బాధపడ్డాను ఆ తల్లిని చూస్తూ. మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక సేవకుడిలా నీ కోసం రేపు చింతించగలడా? ఒక విశ్వాసి నీ కొరకు చింతించగలడా? డాంపిచ్చోళ్ళు కర్ణమ దయ్యమై తిరుగుతుందంట. అన్నోళ్ళకు దానికి వదిలించాలి దయ్యాన్ని, నా దగ్గరికి తీసుకురావాలి, మాడే బాధాలి. ఆమె దేవుని రాజ్యంలో పరిశుద్ధుల యొక్క గుంపులో ఉంది. ఆమేన్. పరిశుద్ధులతో నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుతునో నేనేమవుదునో అలా దేవుని స్తుతిస్తుంది. హల్లెలూయా. నీలో దయ్యాలుండి పరిశుద్ధుల్ని దయ్యాలంటే నీ అంత సైతాను మొహం ఉంది, సైతాను మొహం ఇంకెవడు ఉండడు. మర్యాదగా మారు మనసు పొందు. హల్లెలూయా. ఈరోజు నీ గురించి ఇలాంటి సాక్ష్యము వస్తుందా? చెప్పగలరు ఎవరన్నా? ఒక సేవకుడు ఇలా ఆయన బలిపీఠం చక్కెర కూర్చొని నిన్ను జ్ఞాపకం చేసుకోగలడా? హల్లెలూయా. ఇలాంటి విశ్వాసులు దేవునికి కావాలి. ఇలాంటి నీతిమంతులు దేవునికి కావాలి. ఇలాంటి యథార్థవంతులు. బయలుదేరాం. ఎక్కడి నుంచి బయలుదేరామంట? లోకమనే ఐగుప్తులో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఇక పరమ దేశమైన, మన పరలోక దేశమైన ఆ పరలోకపు కానానికి యాత్ర ప్రయాణం చేయించాడు. బాప్తీసం తీసుకోగానే యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది? సనుగుళ్ళు, గునుగుళ్ళు, కష్టాలు, ఇబ్బందులు, సేవకుడు హెచ్చరిస్తుంటే తిట్టడాలు, మోషేని తిట్టినట్టుగా అరవటాలు, కరవటాలు, మొరగటాలు. ఈ యాత్రలో ఎన్నెన్ని ఉన్నాయి నీలో. ఈరోజు మారు మనసు పొందాలని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం మనకుంది. బయలుదేరాం. మన ముందు ఏ ప్రయాణం ఉందట? సుదీర్ఘం.
అవును, చాలా సుదీర్ఘం. హల్లెలూయా. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎప్పుడు పోతామో తెలియదు. మార్గం మధ్యలో ఉండగానే ఆయనకి ఇష్టమైందనుకో, కమాన్ వచ్చేసే అంటాడు. ఏమంటాడు? ఆ? ప్రయాణం చేసిన వరకు చాలు, నేనే నేరుగా నా చేతుల మీద ఎత్తుకొని చంకబెట్టుకొని తీసుకెళ్తా, వచ్చేయి నాన్న అని. ఈ మార్గం మధ్యలో ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సంకెక్కుతావా? నేను ఎక్కలేను ప్రభు అని సైతాను సంకెక్కుతావా? తెలుసుకో ఈరోజు. ఎవరి సంఖలో ఉన్నావో తెలుసుకో. ఎవరి సంఖలో ఉన్నావో తెలుసుకో ఈరోజు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం మన ముందుంది. ఈ ప్రయాణంలో దేవుడు మనల్ని పరీక్షించబోతున్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. పరీక్షించబోతున్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. ఈ ప్రయాణములో ఇశ్రాయేలీల వలె నీవు లోకాన్ని చూసి, పాపాన్ని చూసి, ఆకలిని చూసి, విశ్వాసములో సన్నగిల్లుతూ, నిరాశపడుతూ, నిరుత్సాహపడుతూ దేవుణ్ణి దూషిస్తున్నావేమో జాగ్రత్త. ఒక లాజరు వలె, ఒక యోబు వలె, ఒక యోసేపు వలె విశ్వాసమును విడక మనము స్థిర నివాసమైన పరలోక దేశానికి ఆశతో చేరాలి. యోసేపు, లాజరు, యోబు వీళ్ళ యొక్క జీవితాలు ఎన్నో కష్టాలు, బయలుదేరారు, ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, విశ్వాసాన్ని వీడక వాళ్ళు దేవుని రాజ్యానికి చేరారు. నీకు విషయం చెప్పనా, ఇశ్రాయేలీలు ఎవరు కానానుకి వెళ్ళలేదు, కానీ నీతిమంతుడైనటువంటి యోసేపు యొక్క శల్యములు, అంటే అతన్ని సమాధి చెయ్యకుండా నా డెడ్ బాడీని ఒక పెట్టెలో దాచి ఉంచండి, మీరు వెళ్ళేటప్పుడు ఈ పెట్టెను ఎత్తుకొని వెళ్ళి మనకు దేవుడు ఇవ్వబోయే వాగ్దాన దేశంలో నా సమాధి కార్యక్రమాన్ని చెయ్యండి అన్నాడు. వెళ్ళిన వీళ్ళెవరు చారలేదు, నీతిమంతుడైన యోసేపు యొక్క ఎముకలు దేవుని రాజ్యంలో చేర్చబడ్డాయి. ఆయన భౌతిక దేహం కూడా ఆ యొక్క పరమ కానాల్లో ఉందంటే అతని బ్రతుకు ఎలా ఉంది? ఆమేన్. ఆలోచన చేయాలి మనం. ఆ తరము వారందరూ అరణ్యంలో చచ్చిపోయారు. ఒక్కళ్ళు కూడా వాగ్దాన దేశాన్ని చూడలేదు. కాలేబు, యెహోషువ అనే ఒక ఇద్దరు యవన బిడ్డలు ఆ తరం తర్వాత వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అందుకనే నిట్టూర్పు అయిపోలే, వచ్చే వారం 3 పాయింట్లు ఉన్నాయి, మిమ్మల్ని వదిలిపెట్టను. ఇసోపు పుడకతో నన్ను రుద్దయ్యా, గేదెను తోమినట్టు తోమయ్యా అన్నట్టు మిమ్మల్ని తోముతా. హల్లెలూయా. తోముతా. వచ్చే వారం ఉంది. విచారము, దుఃఖము, నిట్టూర్పులు ఎందుకు కలుగుతాయంట? అమ్మా చెప్పాలి, ఎందుకు కలుగుతాయ్యా? పురుషులారా, పాపం వలన. విచారము, నిట్టూర్పులు దేనివల్ల? పాపం. పాపం చాలా ప్రమాదకరమైంది. ఏదెను వనములో చాలా ఆహ్లాదకరమైన జీవితం అనుభవించారు. ఎప్పుడైతే పాపాన్ని కౌగిలించుకున్నారో ఇక దొంగ బుద్ధి ప్రవేశించింది, సైతాను బుద్ధులు వచ్చాయి. ఇక విచారం, భయం, నిట్టూర్పు, గెంటి వేయబడ్డారు. శ్రమతోనే నేల పంట నువ్వు తింటావు, కష్టపడతావు. దేనివల్ల వచ్చాయి ఇవి? పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, క్రీస్తులో మన బ్రతుకులు కట్టుకోవడానికి, నామకార్థమైన ముసుగు జీవితాన్ని విడిచిపెడదాం. ముసుగులో ఉంటే దేవుని రాజ్యం చేరలేం. ఈరోజు అంతరంగ పురుషుడు ఎలా